దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మలకును తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. సిలువలో సప్తస్వర మంజరి. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువను అధిరోహించిన అనంతరం ఇటు నింగికి అటు నేలకు రెండిటికి అతీతుడై మధ్యస్థములో మ్రానుపై మనుష్య కుమారుని యొక్క దేహం వెలవెలలాడుతూ వారు తమ యొక్క కర్తవ్య నిర్వహణలో కంకణము కట్టుకున్నటువంటి కార్యోన్ముఖుడైనటువంటి క్రీస్తుగా తనకు అప్పగింపబడినటువంటి తన పనిలో తన యొక్క బాధ్యతను తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించడములో కడ వరకు కూడా నమ్మకంగా తన విశ్వసనీయతను విధేయతను విశ్వనాథుడైనటువంటి తన తండ్రి పట్ల వారు అగుపరుచుకున్నటువంటి ఆ వైనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దీనిని తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో భక్తులు బహు అనిర్వచనీయంగా రచించినటువంటి కీర్తన, ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా, చెడుగు యూదులు బెట్టు పడరాని పాట్లకు సుడివడి నడిచినావా, కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను గ్రక్కున దించినావా, ఆ కాల కర్ములు భీకరంబుగా నిన్ను ఆకొయ్యపై నుంచిరా, నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో కృచ్చినారా అన్నటువంటి ఇటు గొప్ప అనిర్వచనీయమైనటువంటి కీర్తన ఆలాపనలతో ఇటు శిలువ ధ్యానములో ముందుకు సాగుతూ ఆనాటి నుంచి నేటి వరకు విశ్వాసులు తమ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ దేవుని యందు బలపరచబడుతూ ఉన్నారు. సిలువలో సప్తస్వర మంజరిలో రెండవ స్వరము విమోచన కొరకై నిర్దేశించబడినటువంటి స్వరం. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువపై నుంచి వారు పలికినటువంటి రెండవ మాటగా దేవదేవుడు మారు మనస్సు పొందే వారి కొరకు ఒక దివ్యమైనటువంటి సందేశాన్ని వారు అందించినట్టు పరిశుద్ధుడైనటువంటి మార్కు యొక్క శుభవార్తలో 10వ అధ్యాయం 35 నుంచి 37 వచనాల మధ్యలో దేవదేవుని యొక్క కరుణామృతమైనటువంటి అమృత భాండము కలిగినటువంటి ఆ స్వరాన్ని, ఆ వాక్కును, దేవుని యొక్క మనస్సును మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభుల వారికి సిలువ వేసినప్పుడు ఆయనకు కుడివైపు ఒకరిని ఎడమవైపు ఒకరిని ఇరువురు దొంగల్ని మధ్యలో వారిని సిలువ వేసి ఉన్నారు. బహుశా వీరిరువురు కూడా తోడి దొంగలై ఉంటారన్నది బహుళ పండితుల యొక్క అభిప్రాయం. వాస్తవికతకు యేసుక్రీస్తు ప్రభుల వారిని వీరిద్దరి మధ్యలో సిలువ వేయాలన్నటువంటి నిర్దిష్టమైనటువంటి నియమము ఏది లేదు. లేదా ఇరువురు వారు ఒకే రకమైనటువంటి నేరారోపణలో వారు రుజువు గావింపబడ్డారు కనుక సహజ సిద్ధమైనటువంటి ఆలోచన ప్రకారం ఇరువురిని ప్రక్కన వెయ్యాలి. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల ఆనాటి అధికార అనధికారులకు, రాజకీయ మత నాయకులకు వారి హృదయములో మనుష్య కుమారుని పట్ల నింపుకున్నటువంటి విద్వేషానికి నిలువెత్తు నిదర్శనం ఇరువురు దొంగల మధ్యలో నిరపరాధి అయినటువంటి మనుష్య కుమారుని సిలువ వేసి వారిలో ఉన్నటువంటి పగ, ప్రతీకారం, యేసుక్రీస్తు ప్రభుల వారి పట్ల వారికి కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి హేయమైనటువంటి అభిప్రాయాన్ని ఈ విధంగా వారు ప్రతీకారంగా తీర్చుకోగలిగినారు. దేవుని సంకల్పాలు అపూర్వాలు, దేవుని యొక్క ఆలోచనలు అనిర్వచనీయాలు. అన్య మస్తిష్కంభ సహితం మనము చేసే కొన్ని పనులు అవి మనకు తెలియకుండానే
భగవంతుని యొక్క సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి దోహదపడతాయని చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇద్దరు దోషుల మధ్యలో దోషము లేనటువంటి నిరపరాధి అయినటువంటి యేసయ్యను సిలువకు వారు అప్పగించడం ఒక సత్యానికి సాదృశ్యం. అయితే ఇది ప్రవచనానుసారంగానే జరిగిందన్న విషయం మనకు ప్రబోధమవుతూ ఉన్నది. అతిక్రమము చేయువారిలో ఒకనిగా ఎంచబడిన వాడాయను, అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో ఆనాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవివ్వబడినటువంటి ప్రవచనం 2000 సంవత్సరాల క్రితం అన్యమస్తిష్కంబుగా చేసినటువంటి ఆలోచన ద్వారా అది అక్షరార్థము నెరవేర్చినదని గమనించడం గమనార్హం. దీనిని యెషయా భక్తుడు 53వ అధ్యాయం 9 అనంతరం 12 వచనాలలో కూడా మనం చూస్తాం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీయూ చెయ్యలేదు, అతని నోట ఏ కపటమును లేదు. కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలనే అనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. యేసు ప్రభు ప్రాణమును అర్పించుటయే ఆయన మహిమాతిశయము. అది దేవదేవుని యొక్క ప్రేమకు శిఖరాగ్రము. యేసునాథుడు తన మహిమ స్వాస్థ్యమైనటువంటి కలువరిలోనున్నప్పుడు ఆయన కుడి ప్రక్కను ఎడమ ప్రక్కను ఇరువురి మధ్యలోనూ వారిని ఉంచబడెను. అపోక్రిఫ రచనలలో ఈ కుడి ప్రక్క ఎడమ ప్రక్క ఈ ఇరువురు దొంగలకు, మరి ఆ ప్రధానమైనటువంటి దొంగకు గెస్టాస్ అని పేరు ఇవ్వగా అతని సహచరునికి డెస్మాస్ అని నామము కలిగినట్టు అపోక్రిఫ రచనలలో మనం చూస్తాం. క్రైస్తవ ఇతిహాస సంప్రదాయ అనుసారంగా గెస్టాస్ అన్నటువంటి నామమునకు ఫిర్యాదు చేసేవాడు అని అర్థం. యేసు యొక్క ఎడమ వైపు సిలువలో ఉన్నాడు, మరియు కుడివైపున ఉన్నటువంటి దొంగ ఇతనికి డెస్మాస్ అన్నటువంటి నామధేయంబునకు సంధ్య లేదా మరణం అని అర్థము. యేసు కుడి మరియు ఎడమ వైపుల ఈ ఇరువురు నేరస్తులు వీరిని సిలువపై వేలాడు తీసినటువంటి ఆ వైనములు, వీరిని మీద చేయబడినటువంటి నేరారోపణ అక్కడ గ్రీకు పదబంధంలో కకర్గోస్ అనేటువంటి పదం చేత వీరి యొక్క నేరారోపణ ఆపాదించబడినది. కకర్గోస్ అన్నటువంటి గ్రీకు పదబంధానికి అనేకమైనటువంటి తెలుగు పర్యాయ పదభావములు కలవు. ఒకటి, కకర్గోస్ అన్నటువంటి పదానికి అర్థం నేరస్తుడు, కకర్గోస్ అనే గ్రీకు పదానికి అర్థం దుర్మార్గుడు, కకర్గోస్ అనేటువంటి గ్రీకు పదానికి తీవ్రమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి వారు, మరియు కకర్గోస్ అనే గ్రీకు పదానికి తీవ్రమైన నేరాలకు పాల్పడినటువంటి వాడు అనే భావాన్ని అన్నటువంటి అనేక పర్యాయ పదాలను ఇటు పదానికి ఆపాదించబడినది. అయితే పరిశుద్ధ సువార్తల యందు వీరిని దొంగలుగా అది తర్జుమా చేయబడినది. గ్రీకులు ఈ దొంగలు అన్నటువంటి పదానికి లెస్టెస్ అనేటువంటి గ్రీకు పదం వాడబడినది. లెస్టెస్ అనే గ్రీకు పదాన్ని తెలుగులో భాషాంతరమున దానికి దొంగ కానీ లేదా ప్రధాన రహదారి దోపిడీ దొంగలుగా లేదా బందిపోట్లు అని కూడా పిలుస్తారు. పరిశుద్ధుడైన మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 38వ వచనంలో ఈ లెస్టెస్ అనేటువంటి పదాన్ని
మత్తయి సువార్తికుడు రచించినాడు. అలాగే మార్కు సువార్తలో కూడా 15వ అధ్యాయం 27వ వచనంలో ఈ దొంగలకు లెస్టస్ అన్నటువంటి పదాన్ని ఆపాదించినారు. ఈ లెస్టస్ అన్నటువంటి పదానికి నేరస్తులు అని కూడా అనువదించబడినది. లెస్టస్ అని దొంగలుగా అనువదించబడిన తెలుగు పదానికి, లెస్టస్ అన్న గ్రీకు పదానికి నైతిక విలువలు లేనివారు అని కూడా సంబోధించబడినది. దీనిని లూకా సువార్త 23వ అధ్యాయం 29లో మనం చూస్తాం. వారు ఏ స్థలమందు ఉంటారో, లెస్టస్ లేదా దొంగలు అనేవారు ఏ స్థలమందు ఉంటారో వాళ్ళు తిరిగినటువంటి తావులలో మరణము, దోపిడి, వేదన, అల్లరి, హత్య ఇవి ఆ స్థలములలో నిశ్చయంగా జరుగుతాయన్నది ఈ లెస్టస్ అనే గ్రీకు పదాన్ని ఆపాదించబడినప్పుడు వారి కార్యకలాపాలు మనకు ప్రతిబింబిస్తాయి. వీరు సాధారణంగా ఈ లెస్టస్ అన్నటువంటి పదాన్ని మంచి సమరయోని కథలో కూడా అక్కడ మంచి సమరయోని గాయపరిచినటువంటి ఆ దొంగ కొరకు కూడా ఈ లెస్టస్ అన్నటువంటి పదాన్ని అక్కడ ఆపాదించబడినది. వీరి పని ఏంటి అనంటే యెరూషలేము నుంచి యెరికోకు రహదారి వెంట ప్రయాణము చేస్తున్నటువంటి ప్రయాణికుల మీద దాడి చేసి వారిని మరణము వరకు గాయపరిచి వారికి సంబంధించినటువంటి వస్తువులను, ద్రవ్యాన్ని, ధనాన్ని, సువర్ణాన్ని సమస్తాన్ని దోచుకొని పోవడమే వీరి స్వాభావిక సిద్ధాంతమై ఉంటుంది. ఈ లెస్టస్ అనే పదం లూకా సువార్త 10వ అధ్యాయం 20-37 అట్టి సంఘటనలో ఇది వాడబడటం గమనార్హం. బహుశా వీరు రహదారి దోపిడి దొంగలుగా అయి ఉంటారన్నది కొంతమంది బైబిల్ పండితులు విశ్వసిస్తారు. వీరు కొన్ని సందర్భాలలో విద్రోహులుగాను, కొన్ని సందర్భాలలో విప్లవకారులుగాను, హంతకులుగాను, బరబ్బా యొక్క స్నేహితులుగాను, అటు దైవానికి దూరమై ఇటు సమాజానికి భారమై బ్రతుకు వెళ్ళబుచ్చారు. చివరికి మానవత్వం అనేది కనుచూపు మేరలో వీరిలో కనబడడం కూడా కరువైపోయింది. వీరు బరబ్బా స్నేహితులుగా పరిగణింపబడితే బహుశా వీరు రోమా ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడినటువంటి వారిని కూడా అన్వయించవచ్చు. అయితే వీరిరువురు కూడా చేసినటువంటి దోషానికి, దోషరహితుడైనటువంటి దైవానికి వీరిరువురి మధ్యలో చివరిసారిగా ఒక చిన్న సంభాషణ చోటు చేసుకున్నది. దేవునికి ఎడమ వైపున ఉన్నటువంటి ఇట్టి దొంగ దేవునితో మాట్లాడినటువంటి మాటలు, వారు మనుష్య కుమారుడైన దేవునితో చేసినటువంటి సంభాషణ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం. ఈ బందిపోటు దొంగలిద్దరూ ప్రజల్ని దోచుకున్నవారు. వారి ఇరువురి మధ్యలో యేసు ఏది దోచుకోకుండా తనను తాను అర్పించుకున్నాడు. ఈ ఇరువురు బందిపోటు దొంగలు ప్రజల ప్రాణాన్ని తీస్తారు. యేసు ప్రాణాధారమును, అమృతాన్ని పోసి ప్రాణాన్ని పోసినాడు. వారు బతుకంతా చీకటిలో గడిపినారు. యేసు ఈయన చీకటిని వెలుగుమయము చేసినాడు. వారు ఇతరుల యొక్క కాళ్ళు చేతులను విరిచినాడు. యేసు కుంటివారికి కాళ్ళనిచ్చినాడు, గుడ్డివారికి కళ్ళను ప్రసాదించినాడు. ఈ చీకటి మూర్తుల మధ్యలో జ్యోతిర్మయుడైనటువంటి యేసును సిలువ వేసినారు. అంతటితోనే వీరి క్రూరత్వము అంతము కాలేదు. ఇతడు యూదుల రాజైన నజరేయుడగు యేసు అనే పై విలాసము కూడా రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు రాయించి సిలువ మీద వారు పెట్టించినారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. ఇటిది విలాసం హీబ్రూ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడింది. బహుశా ఇది ప్రపంచంలోని మొట్టమొదటి సువార్త పత్రిక అని చెప్పడములో ఏ సందేహము లేదు. యేసు యూదుల రాజైన నజరేయుడగు
యేసు అన్నది భూమి మీద మొట్టమొదటి సువార్త పత్రిక. బహుశా ఈ ఇరువురు దొంగలు ఇటు పై విలాసాన్ని చదివి ఉంటారు. నజరేయుడైన యేసు అని చదివిన అనంతరం వారి యొక్క వైఖరి యేసుక్రీస్తు పట్ల సమంజసముగాను అసమంజసముగాను మారడములో వింత ఏమీ లేకపోయి ఉండవచ్చు. కారణం ఏంటి అనంటే, ఆనాడు యూదులలో ప్రబలముగా ఉన్నటువంటి భావన ఏంటంటే, నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చునా, రాగలదా? యోహాను సువార్త 1:46 ముమ్మాటికి రాలేదు, నిశ్చయంగా రాలేదు. గనక రాలేని దానిలో నుంచి మహిమాన్వితుడైనటువంటి మంచి ముత్యం ఎలా రాగలుగుతున్నది అన్నటువంటి భావన బహుశా వీరిలో ప్రబలి ఉండవచ్చు. ప్రాముఖ్యంగా ఎడమ వైపు ఉన్నటువంటి దొంగలో ఈ ప్రబలంగా ఏర్పడినటువంటి భావన యొక్క పలుకులే, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకునుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. లూకా శుభవార్త 23:39. మొదటి దొంగ పలికినటువంటి 3 మాటలు, ఇందులో 3 భాగాలు ఉన్నాయి. నీవు క్రీస్తువు కదా, యు ఆర్ ద మెస్సయా, నిన్ను నీవు రక్షించుకో, సేవ్ యువర్ సెల్ఫ్స్ అండ్ ఆల్సో సేవ్ us, మమ్మును కూడా రక్షించుము అన్నటువంటి ఇట్టి మాటలలో వారి స్వరముతో పాటు అక్షరములో కూడా ఆకాశాన్ని అంటే అహంకారము ప్రతిధ్వనిస్తుంది. నీవు క్రీస్తువు కదా, తిరస్కారం. నీవు క్రీస్తువు కదా, హేళన. నీవు క్రీస్తువు కదా, శోధన. నీవు క్రీస్తువు కదా, అహం. నీవు క్రీస్తువు కదా, అహంకారం. గర్వము తప్ప వినయము మచ్చుకైనను కానరాదు, కాఠిన్యము తప్ప కనికరానికి చోటు లేదు, మూర్ఖత్వము తప్ప మానవత్వము మంటగలిసిపోయింది. వారు యేసును పరిహసించినాడు. అయినప్పటికీ డెత్ ఈజ్ ఎ గ్రేట్ ఈక్వలైజర్. మనిషిని కలిపేటువంటి అన్నిటికీ అతీతం చేసి మనిషిని ఏకభావములోనికి తీసుకుని వచ్చేది ఒక బాధ మాత్రమే. బాధపడుతున్నటువంటి మనుషుల యొక్క మనస్సులు ఏకతాటి మీదికి రావటం అది సహజ సిద్ధమైనటువంటి స్వభావం. వేదన, బాధన, మరణం వీటిని మనం కోరుకోం, కానీ వీటికి ఉన్నటువంటి గొప్ప శక్తి, మహత్తరమైనటువంటి శక్తి ఏంటనంటే, ఇంతవరకు ఒకటిగా చేర్చలేని ఇరువురిని ఈ పైన పేర్కొన్నటువంటి వేదన, బాధ, మరణము, అవమానము ఇవి ఒకటిగా చేర్చును. ఇవి మనలో ఐక్యతను, స్నేహమును, ప్రేమను కలిగించును. దొంగ యొక్క వెక్కిరింపులు వివరించడానికి ఉపయోగించబడినటువంటి క్రియాపదం, అక్కడ వాడినటువంటి క్రియాపదం ఏంటంటే బ్లాష్ఫెమో అనే గ్రీక్ పదాన్ని ఆపాదించబడినది. దీని భావం ఏంటంటే కించపరిచే. బ్లాష్ఫెమో అనగా కించపరిచే, బ్లాష్ఫెమో అనగా దూషించే, బ్లాష్ఫెమో అనగా అగౌరవంగా మాట్లాడడం, బ్లాష్ఫెమో అనగా అపవాదు, బ్లాష్ఫెమో అనగా ఉన్న పరువును తీసివేయడం అన్నది దీని యొక్క భావము. దీనిని యెషయా గ్రంథం 53:3 మనం చూస్తాం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడును గాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎంపిక చేయకపోతిమి. ఈ బ్లాష్ఫెమీ అన్నటువంటి పదం it can refers to revealing humans but also speak irrelevantly. Blasphemy can also refer to impiously. Blasphemy can refer to disrespectfully or about God. వెంటనే రెండవ దొంగ, ఎడమ వైపు ఉన్నటువంటి దొంగ యొక్క స్పందనకు రెండవ దొంగ సహితము ప్రతిస్పందించినారు. వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు. రెండవ దొంగ పలికిన 7 మాటలు. మొదటిది, నీవు కూడా అదే శిక్ష విధిలో ఉన్నావు అనగా ఇతరులను అర్థం చేసుకునే మనస్సు, మానవత్వాన్ని చూయించు. మనము కష్టాల కొలిమిలో నడుస్తూ ఉన్నప్పుడు ఇతరులను కూడా కష్టాలు కలగాలని కాంక్షించడం అది మానవత్వానికి ప్రతీకగా కాదు. రెండవ మాట, నీ దేవునికి నీవు భయపడవా? కుడివైపున ఉన్నటువంటి దొంగలో వారు చూసినటువంటిది మరొక గొప్ప పని ఏంటంటే దేవునికి భయపడటం ఆరంభించినాడు.
దైవభీతి ఆరంభమైనటువంటి అనుభవం తోటివానికి ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. పైన భగవంతుడనేవాడున్నాడు. మన బ్రతుకులను తీర్పు తీర్చేటువంటి దినం మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పటికైనా మోక్షం వెళ్ళడానికి, చేసిన తప్పు సరిదిద్దుకోవడానికి చివరి అవకాశంగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. మిత్రమా, ఒకసారి ఎవరికి భయపడకుండా బతికితే ఇదిగో కల్వరి కపాలం అనే స్థలానికి వచ్చినాం. ఇక్కడ కూడా ఇంకా మనల్ని చూసేవాడు ఉన్నాడని గ్రహించి వానికి భయపడకపోతే, దైవభీతి ఆరంభం కాకపోతే అంతంకు చేరువలో ఉన్నాం. కానీ ఒక చిన్న హెచ్చరికతో ప్రక్కన వాణ్ణి హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవునికి భయపడవా. మూడవది, మనకైతే ఇది న్యాయమే. ఇది ఆంతరంగిక పరివర్తనకు ఒక చిన్న నిదర్శనం. అంతర్లీనంగా జరిగేటువంటి ఆత్మావలోకనానికి ఇది చిన్న నిదర్శనం. మనకైతే ఇది న్యాయమే. చేసినటువంటి దోషాలకు ఈ రకమైనటువంటి శిక్ష పొందడము న్యాయమే. నాలుగవది, ఈయన ఏ తప్పిదము చేయలేదు. కన్విన్స్డ్ జీసస్ ఇస్ హోలీ. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి బహుశా చాలా సమీపంగా మరి ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగ వారిని చూసి ఉండవచ్చు. అందుకే చాలా గొప్ప సాక్ష్యాన్ని వారు పలుకుతున్నారంటే ఈయన ఏ తప్పు చేయలేదు. కన్విన్స్ జీసస్ ఈజ్ హోలీ. ఆయన పరిశుద్ధుడు. ఆ విషయాన్ని 5వ మాటలో మనం చూస్తామేంటనంటే యేసు అని సంబోధించినటువంటి ఏకైక వ్యక్తి. యేసు అని సంబోధించినటువంటి ఏకైక వ్యక్తి. మరి ఏ ఇతర ప్రిఫిక్స్, ఏ ఇతర సఫిక్స్ లేదా బిరుదు అనేటువంటిది ఆధారము లేకుండా పవిత్ర గ్రంథంలో, వేదములో యేసు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యేసును యేసు అని ఒకేసారి సంబోధించబడ్డది. అది సిలువలో కుడివైపునున్నటువంటి దొంగనే. అనేకులు యేసు ప్రభుల వారిని బోధకుడని, దైవకుమారుడని, క్రీస్తు అని ఆయనను ప్రజలు సంబోధించినారు. యేసు అని పిలిచిన ఈ నేరస్తుడు తప్ప మరి ఎవ్వరూ యేసును యేసుగా సంబోధించే సాహసము చేయలేదు. అనేక మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయానుసారంగా బహుశా ఈ కుడివైపున ఉన్నటువంటి ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభుల వారికి బహుశా బాల్యమిత్రుడు అయి ఉంటాడేమో అన్నది కొంతమంది బైబిల్ పండితుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. కారణం ఏంటంటే ఒక స్నేహితుడు మాత్రమే, అందులో ప్రాణ స్నేహితుడు మాత్రమే మరొక స్నేహితుని నామముతో సంబోధించే ధైర్యము, నామముతో సంబోధించే సాహసము చేయగలడు. బహుశా ఇరువురు ఒకే గ్రామంలో పెరిగి పెద్దవారు అయినారేమో తెలియదు, కానీ దారులు వేరైపోయినాయి. కానీ స్నేహంలో ఉన్నటువంటి ఆ బంధం, స్నేహంలో ఉన్న బాంధవ్యం, వారు చేసినటువంటి తప్పును గ్రహించి ఇతరులు తోటి స్నేహితుడు దోషము లేనివాడు అన్నటువంటి సాక్ష్యం ఇచ్చి ఆయనను సంబోధించి యేసు అని సంబోధిస్తూ ఉన్నాడు. ఆరవది, నీవు రాజ్యములోనికి వచ్చినప్పుడు వాట్ అన్ ఎస్కటలాజికల్ హోప్. బహుశా కుడివైపున ఉన్నటువంటి దొంగ మరణానంతరము మోక్షమును గూర్చినటువంటి పూర్ణమైన అవగాహన కలిగి ఉండవచ్చు. ఫర్ షూర్ he knows that Jesus is going to establish his kingdom and he is going to come again. Therefore he expresses his eschatological hope. He says, Lord, when you come into your kingdom, అయ్యా నీ రాజ్యంలోని వచ్చినప్పుడు, 7వది, నన్ను జరయాది పెట్టుకో, నన్ను కొద్దిగా జ్ఞాపకం ఉంచుకో, ప్రాధేయపడుతూ ఉన్నాడు. 7 ప్రార్థనలకు వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతిస్పందనను మనం చూస్తున్నాం. దో హిస్ రిప్లై, Jesus was not only responding to the man's persistent request, indicated by an imperfect tense. He says, recognizing his confession of guilt and implied repentance, his assertion of Jesus' innocence, and his belief in the afterlife, along with Jesus' kingship and rule in that afterlife. Jesus says, I solemnly assure you, today you will be with me in paradise. ఆదరణకరమైనటువంటి 5 మాటల ఆశ్వాసనాన్ని మనం చూస్తూ ఉన్నాం. పవిత్ర గ్రంథమైనటువంటి నూతన నిబంధన గ్రంథం రాయబడినటువంటి కొయినే గ్రీక్ అనేటువంటి భాషలో
ఇంగ్లీష్లో వాడబడినటువంటి ఆ పదబంధం, ట్రూలీ ఐ టెల్ యూ టుడే యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైస్. అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నీతో చెప్పుచున్నాను. నేడు, దిస్ ఈస్ ద డే, టుడే. ఇట్టి పదబంధం, ద ఇడియం దట్ హ్యాస్ బీన్ యూస్డ్ ఈస్ వెరీ కామన్. లేఖన బంధాలలో ఇటు పదబంధం చాలా సామాన్యమైనటువంటి పదబంధంగా మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా ద్వితీయోపదేశ కాండములో ఈ ఇడియం, నేడు, ఇలాంటి పదబంధాలు 40 ఉదాహరణలను మనం చూస్తాం. 40 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సచ్ యాజ్ ఐ టీచ్ యూ టుడే. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 1వ వచనం, ఐ సెట్ యూ బిఫోర్ టుడే. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వచనం, ఐ గివ్ యూ టుడే. 28, 13 ఇలా 40 ఉదాహరణలు నేడు అన్నటువంటి పదబంధంతో మనము ద్వితీయోపదేశ కాండంలో చూస్తాం. అయితే లూకా సువార్త అత్యధికంగా ఈ సెప్టూజియంట్ ద్వారా ప్రభావితుడైనటువంటి కారణము చేత ఆది క్రైస్తవ సంఘములు ఇట్టి పదబంధాన్ని అనేక సందర్భాలలో వాడటం గమనార్హం. యేసుక్రీస్తు ప్రభుల వారు నొక్కి వక్కానించినటువంటి సత్యములో వెరీలీ ఐ సే అంటు ది అన్నటువంటి కింగ్ జేమ్స్ వర్షన్ అనుసారంగా యేసుక్రీస్తు ప్రభుల వారు 76 సార్లు ఐ టెల్ యూ ద ట్రూత్ వెరీలీ అన్నటువంటి ఇటు పదబంధాన్ని నూతన నిబంధనలో వాడబడినట్టు మనం చూస్తాం. అయితే అపోస్తల కార్యం గ్రంథంలో ఇటువంటి పదబంధం 20 సార్లుగా వాడబడుతూ ఉన్నది. రెండవది నీవు. ఫస్ట్ వన్ ఈజ్ నేడు. దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. అనుకూలమైనటువంటి సమయమందు నా మొర ఆలకించితివి, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటినని ఆయన చెప్పుచున్నాడు గదా. ఇదిగో ఇది రక్షణ దినం నేడు. రెండవది నీవు. యు. సాల్వేషన్ ఇస్ పర్సనల్ మై ఫ్రెండ్స్. రక్షణ అనేది వ్యక్తిగతం. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షించబడును. మూడవది నాతో కూడా, అనగా ఇది వ్యక్తిగతమైనటువంటి దైవ సహవాసానికి, దేవునితో స్నేహబంధాన్ని తెలియచేస్తుంది. నీవు ఒంటరి వాడవు కావు, నీతో నేను ఉన్నాను అని అభయమిస్తున్నాడు. నాలుగవది పరదేశులో ఉండు. ఆ దొంగతో చెప్పినటువంటి మాట, పరదేశుని ఆయన స్వాగతిస్తూ ఉన్నాడు. పరదేశును ఆ దొంగకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరదేశు అన్నటువంటి పదానికి స్వాభావికమైనటువంటి సామాన్యమైనటువంటి అర్థం ఏంటంటే, ఎక్కడైతే దుఃఖము, బాధ, వేదన వీటన్నిటికీ దూరమై దేవునితో అహర్నిశలో ఆహ్లాదకరమైనటువంటి ప్రపంచమే పరదేశు అన్నటువంటి విశ్వాసాన్ని, అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఐదవది నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సిలువ మ్రాను నుండి యేసుక్రీస్తు అందించినటువంటి ఆదరణకరమైనటువంటి పంచామృతాలు. ఇది నేడు, ఇదే రక్షణ దినం. నీవు వ్యక్తిగతమైన రక్షణ, నాతో కూడా దేవుని యొక్క సహవాసం. 4 పరదైసు. నేను ఉన్న చోట కన్నీరు, దుఃఖము, బాధ, వేదన, భయము వాటికి తావు లేదు. 5వది నిశ్చయముగా నాతో ఉందువు అన్నటువంటి ఆశ్వాసనం. ఎట్టి దొంగను చేసినటువంటి పాపములో నుంచి పరిహరింపబడి పరదేశములోనికి పరమేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు నాథునితో అక్కడ స్థలాన్ని, ఆ సహవాసాన్ని పొందగలిగినటువంటి వైనం, పాపమునకు పశ్చాత్తాపడమే మార్గమని, యేసుక్రీస్తు దేవుని సుతుడని, ప్రాయశ్చిత్తార్థం లోకములోనికి వచ్చి సిలువ మ్రాను మీద నీకై నాకై ప్రాణాన్ని అర్పించినాడని, తిరిగి వస్తాడని, వచ్చి ఆయన దేవుని రాజ్య స్థాపన చేస్తాడని విశ్వసించినటువంటి వానికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో నందువు. దేవుడు ఏ చోట వెలుసుతాడో ఆ చోటు దివియందు భువియందు భగవంతుని యొక్క నిలయమే మనకు పరదేశు.